శాంతి ఓ సత్యారి ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఈశ్వరుడు సర్వశక్తిమంతుడా కాదా అనేటువంటి విషయంలో చర్చ జరుగుతుంది. పరమేశ్వరుడు ఏమి కోరుతాడు అనేటువంటి విషయాలు తెలుసుకొని ఈశ్వర స్తుతి ప్రార్థన విషయాల మీద ప్రశ్న: పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలు చేయవలయునా? పరమేశ్వరుని స్తుతి ప్రార్థన ఉపాసనలు ఎందుకోసం చేయాలి అంటే కృతజ్ఞతాభావం. మనం ఇంటిలో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు పెద్దలను పెద్దలతోటి అనుమతి తీసుకున్నట్టుగానే ఈ యొక్క జీవాత్మలు ఈశ్వరుని యొక్క స్తుతి ప్రార్థన చేసి అతని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, చేయవలెను అని దయానంద సరస్సు సమాధానం చెప్తున్నాడు. స్తుత్యాదులను ఒనర్చినందున ఈశ్వరుడు తన నిశ్చయమును వదిలి స్తుతి ప్రార్థనాదులను ఒనర్చు వారి పాపములను తొలగించున. అంటే స్తుతి ప్రార్థనలు చేయకపోతే ఏ రకంగానైతే నిష్ఠురకంగా ఉంటాడో, ఈ స్తుతి ప్రార్థనలు చేసినందువల్ల తప్పులు చేసినటువంటి వారి పాపములను తొలగిస్తాడా? సమాధానం: తొలగింపడు. పాపములను తొలగిస్తే పాపములు పెరిగిపోతాయి కాబట్టి తొలగింపడు. ప్రశ్న: అటులైన స్తుతి ప్రార్థనాదుల చేయనేలా? అయితే అటువంటిప్పుడు మరి మనకేం ప్రయోజనం స్తుతి ప్రార్థనలు చేయడం వల్ల? ఎందుకని చేయాలి? సమాధానం: వానిని చేయుట వలన కలుగు ఫలము వేరు. ఆ యొక్క స్తుతి ప్రార్థనల యొక్క పరిణామం వేరే ఉంటుంటది. పాపాలను క్షమించడం వరకే భగవంతుని యొక్క ఉపయోగము అని కాదు. భగవంతుని యొక్క ఉపయోగం మనల్ని ఉద్ధరించుకోవడానికి, మనమీ భవసాగరాన్ని తరించిపోవడానికి ఉంటుంటది. కానీ మనం చేసిన తప్పులల్లా అతను క్షమిస్తూ పోతుంటే మనకు తప్పులు చేయటంలో ఉత్సాహం ఉంటది తప్ప తప్పులను నుంచి తప్పుకోవడానికి మనస్సొప్పదు. అందుకని భగవంతుని యొక్క ఉద్దేశము వేరు. ప్రశ్న: అది ఏమి? ఉత్తరం: స్తుతి వలన ఈశ్వరునందు ప్రీతి కలుగును. అతని గుణకర్మ స్వభావముల వలన తన గుణకర్మ స్వభావములను చక్క చేసుకొనుట ప్రయోజనం. ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసనల చేయటం వలన మనము ఎవరి సాంగత్యంలో యథా పిండే తథా బ్రహ్మాండే, బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి దాన్ని పిండ సృష్టిలో మన మధ్యలో భగవంతుడు చూపిస్తున్నది ఏంటంటే, మనము ఎవరి సాన్నిధ్యంలో ఉంటామో, అబద్ధాలాడి కుట్రలు చేసే వారి సాన్నిధ్యంలో ఉన్నందున మనము కూడా అబద్ధాలాడడం, కుట్రలు చేయడం నేర్చుకుంటాం. దొంగతనం చేసేవాడితో ఉంటే దొంగతనం చేయడం, బీడీ సిగరెటు సారాయి వ్యసనాల వారితో ఉంటే మనము కూడా నెమ్మదిగా వ్యసనాలకు గురవుతుంటాం. ఇది సాంగత్య దోషము. కాబట్టి ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన చేయడం ద్వారా భగవంతుని యొక్క గుణకర్మ స్వభావములు మన యందు వస్తాయి. అందు గురించి ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన చేయడం వల్ల ప్రీతి అనంటే వారి పట్ల ఆసక్తి. ప్రీతి అన్న శబ్దానికి అర్థం ఏంటి? ఆకర్షణ. వేటి వల్ల ఆకర్షణ అంటే ఎవరిలో ఏ గుణాలైతే ఉంటాయో వాటి వల్ల ఆకర్షణ. అందుకని ఇప్పుడు మన దేశంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారు, బీజేపీ అంటేనే ఇది ఒక హిందుత్వ పార్టీ అని రకరకాలుగా అనేవారు. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు చేస్తున్న దాన్ని బట్టి యావత్ ప్రపంచమంతా దిగ్భ్రమితముగా ఉండి ఆశ్చర్యాన్వితమైపోయి
అడుగులో మడుగులేసుకుంటూ అనుకరిస్తున్నారు, అందరూ ముందంజలో నిలబెడుతున్నారు. ఇది గమనార్హం ప్రత్యేకంగా. అందుకని మనం భగవంతుని యొక్క గుణకర్మ స్వభావములు చేయడం వల్ల అతని యొక్క గుణకర్మ స్వభావముల తోటి మన యొక్క గుణకర్మ స్వభావములను చక్కజేసుకున్నట ప్రయోజనం. ప్రార్థన వలన నిరభిమానత. ఎవరినైతే ప్రార్థన చేస్తూ పోతుంటామో అక్కడ సమర్పితం, అంకిత భావముతో వారిలో ఒదిగి ఉండి, వారి మర్యాదలో ఉండి చేసే ఉన్నట్లుగా మర్యాదలో ఉండి చేసేటువంటి ప్రార్థన ఎదుటి వారు నమ్రత, శిష్టత, సభ్యత, సంస్కారం ఇవన్నీ చూసి చేస్తుంటారు. అంతేగాని నాటకీయ పరంగా ఎన్ని చదివినా ఎన్ని విన్నా మన దొంగ ప్రవృత్తిని మార్చుకోవడం, అబద్ధాలు ఆడేటువంటిది మార్చుకోవడం, మన వ్యవహారంలో మార్పు రాకపోతే ఇంకా అదంతా వ్యర్థం అవుతుంటది. దాంతో ఎవరు మోసపోతున్నారు అని అంటే, ఎవరైతే పంగనామాలు పెట్టుకొని వంగి వంగి నటించేటువంటి వాళ్ళకు మాత్రమే వారే మోసపోతారు. దానివల్ల వేరే వారికి ఏమీ కాదు. ఉత్సాహము, సహాయము లభించుట జరుగును. భగవంతుని యొక్క ప్రార్థన చేయడం వల్ల అహంకారము రాదు. అహంకారం రాకపోవడం వల్ల అభిమానం అనేటువంటిది ఉండదు. అభిమానం ఉండకపోవడం వల్ల శిష్టత, సభ్యత, నమ్రత, శాలీనత, గౌరవం, స్వాభిమానం ఇవి పెరుగుతాయి. ఉత్సాహం వస్తుంది, మరియు మనకు సహాయం లభిస్తుంది. ఉపాసన వలన ఈశ్వరునితో మేళనం. భగవంతుడు అనుక్షణం కనిపిస్తూ ఉంటాడు మనకు. అతని మార్గదర్శనం, అతని వ్యవహారం మనకు దృష్టిగోచరం అవుతూ ఉంది. ఆ యొక్క భగవంతుని యొక్క సంకేతాలు మనకు అందుతూ ఉంటుంటాయి. ఎవరైతే చెలకపటముతో చేస్తూ ఉంటుంటారో, సత్కార్యాలను జరగనివ్వరు, సజ్జనులను ఇబ్బంది పెడతారు, గురువులను ఇబ్బంది పెడతారు, అటువంటి వారికి ఇటువంటి ఈశ్వరుని కృప శూన్యం. అతని సాక్షాత్కారం కలుగుట అను ప్రయోజనములు సిద్ధించును. ఎవరైతే నిజాయితీగా చేస్తూ ఉంటారో, నటించారో, లేకపోతే లేదని, ఉంటే ఉన్నదని, ఉన్న దాంట్లో సర్దుకునేటువంటి ఒదిగిపోయే గుణం ఉంటే వారిని గుండెకు హత్తుకోవచ్చు. కానీ డాంబికంగా నటిస్తే మాత్రం అది వారి గోతి వారే తవ్వుకుంటున్నారు. ఓం నమస్తే ఆచార్య. సగుణ నిర్గుణ స్థుతులు. సగుణ పరమేశ్వరుని ఎలా స్థుతించాలి, నిర్గుణ పరమేశ్వరుని ఎలా స్థుతించాలి, అతని సగుణాలు ఎలా గుర్తుపట్టాలి, నిర్గుణాలు ఎలా గుర్తుపట్టుకోవాలి అనేటువంటి విషయంలో ప్రశ్న. సగుణ నిర్గుణ స్థుతుల స్పష్టంగా తెలుపుడు. సగుణం అంటే ఏంటిది, నిర్గుణం అంటే ఏంటిది? ఈ యొక్క స్థుతి యొక్క అభిప్రాయము ఈశ్వరుని యొక్క స్థుతి. ఈశ్వరుని యొక్క స్థుతి. స్థుతి అంటే పొగడత. పొగడత అంటే యథార్థం ఉన్న గుణాలను మనము అనుభవంతో చూసి తెలుసుకోవడం. దానికి వేదమంత్ర ప్రమాణం. స పర్యగా చుక్రం అకాయమో వ్రణమస్నా విరం శుద్ధమపాప విద్ధం కవిర్మనీషి పరిభూర్యాథా తత్యతో అర్థాన్ వ్యదధా శాశ్వతీభ్యః సమాభ్యః. పండిత గోపిదేవ్ శాస్త్రి గారు ఈ మంత్రాన్ని ఒక్కొక్క పదాన్ని విప్పి అక్కడ బోర్డు మీద చిత్రం గీసినట్టుగా చూపించి వ్యాఖ్యానం చేశారు. ఈ రహస్యం ఈశావాస్య ఉపన్యాసములు అనేటువంటి పుస్తకం దాంట్లో చూడగలరు. ఆ పరమాత్ముడు అన్నింటి యందును వ్యాపకుడు. ఆ పరమాత్ముడు లేని చోటంటూ లేదు, అన్నింటిలో వ్యాపకుడై ఉన్నాడు. శీఘ్రకారి. అతడు నెమ్మదిగా మందగించడం అంటే నిర్లక్ష్యం చేయడు. ఏ పనిని ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తూ ఉంటాడు.
ఓమాచారి అది పరమాత్ముడు ఒక్కడే అంటున్నారు, మళ్ళీ అంతటా ఉంటున్నారు. ఇది రెండు విరుద్ధం లేవా? అది జనాలకి ఎట్లా అర్థం కావాలి? పరమాత్ముడు ఒక్కడే, జీవాత్మ ఒక్కడే, కానీ పరమాత్మ అంతటి ఉంటారని చెప్తున్నా, అది ఎట్లా? దానికి లోతైన అర్థం చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీరు మీ ఇంటిలో ఆన్లైన్ తరగతిలో ఉన్నారు. అవును. జయమ్మకి ఏమవుతారు? మొన్న పుట్టిన శ్రావణికి ఏమవుతారు? అది కామారెడ్డి శిబిరంలో వచ్చినటువంటి సాధకులకు ఏమవుతారు? అక్కడ ఉప్పల్లో జరిగినటువంటి ఆ కార్యక్రమంలో ఏ దృష్టితో పాల్గొన్నారు? అక్కడ మీరు ఒక్కరే ఇన్ని చోట్ల ఇంతమందికి ఇన్ని రకాలుగా పరిచయం అవుతుంటే, మరి సకలాండ పిండ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు మరి ఎందుకు అన్ని రకాలుగా అంతటా ఎందుకు కనబడడు? ఒక నరేంద్ర మోదీ వాళ్ళ అమ్మకు, వాళ్ళ భార్యకు, వాళ్ళ ఊరికి, వాళ్ళతో చదువుకున్న వారికి, వారి చేత ఛాయ్ కొనుక్కొని తాగినటువంటి వారికి అని, ఇప్పుడు అతను చౌకీదారుని అని చెప్పేసి, నేను కాపలాదారుని అని చెప్పేసి దేశాన్ని కాపలా కాస్తూ ఎంతటి స్థితికి తీసుకెళ్తున్నాడో ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆయన గెలిచిన తర్వాత ఈ పనులన్నీ చూస్తుంటే అసలు బీజేపీ అంటే గిట్టని వారు బీజేపీకి ఓటేస్తున్నారు, బీజేపీ పక్షాన వస్తున్నారు, దేశం అంటే గర్విస్తున్నారు, దేశభక్తిని చాటుతున్నారు. మరి ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఆ ఒక్కడి నిర్ణయాల వల్ల. ఏంటంటే అతనిలాగా ప్రధానమంత్రులు ఎంతో మంది వచ్చారు, అతని వల్లే దేశాన్ని ఎంతో మంది పరిపాలించారు, కానీ ఎప్పుడూ జరగనిది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది, మన ముందే కనబడుతుంది ప్రత్యక్షంగా. ఈ రకంగా మరి నరేంద్ర మోదీ చికెన్ పాక్స్ ఏమంటారు, బంగ్లాదేశ్ పైన ఉన్నటువంటిది పూర్వోత్తర రాజ్యాలను విడగొట్టడానికి వాళ్ళు ఏదైతే కుట్ర చేస్తున్నారో, అక్కడ ఒక రైలు వంతెన నిర్మించి దానికి రైలు రాకపోకలు పెంచేసి వాళ్ళని ఏ స్థితికి తీసుకొచ్చాడు? బంగ్లాదేశ్ వాళ్ళ హిందువులను హింసిస్తుంటే వాళ్ళని ఏ స్థితికి తీసుకొచ్చాడు? మరి అక్కడ నరేంద్ర మోదీ కనబడతలేడా? పాకిస్తాన్ వాళ్లకు కనబడతలేడా? దేశ విదేశాల వరకు కనబడతలేడా? మరి ఎక్కడున్నాడు ఆయన నరేంద్ర మోదీ? కానీ ఆయన ఉన్నది ఒక్క చోటనే, కానీ ఎంత మందిని ప్రభావితం చేస్తున్నాడో తన పరిపాలన దక్షతతోటి. అందుకని ఒక్క వ్యక్తే ఇంత ప్రభావితం చేస్తుంటే మరి సకలాండ బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ భగవంతుడు ఎందుకు అంతటా ఉండడు? మీరు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే సూటిగా, సృష్టిని రచన చేసేటప్పుడు అతడు ఒక శిల్పి, ఒకరిని రక్షిస్తున్నప్పుడు అతడు ఒక క్షత్రియుడు, అతడు అంతర్యామిగా మన హృదయ అంతఃకరణలో ఉండి మనల్ని తప్పు చేస్తున్నప్పుడు హెచ్చరించడం, మంచి చేస్తున్నప్పుడు ఉత్సాహపరచడం, ఉల్లాసపరచడం, ఆనందింపజేయడం, ఈ రకంగా చేస్తున్నప్పుడు అంతర్యామి. మరియు మనకు ముక్తిని ప్రసాదిస్తున్నప్పుడు ముక్తిదాత. ఈ రకంగా ఒక్కొక్క గుణంతో ఒక్కొక్క రకంగా అతడు ఉన్నాడు. కాబట్టి ప్రశ్న సరిగా ఉంది, సమాధానం కూడా సరిగా తెలుసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ధన్యవాదాలు ఆచార్య. అనంత బలవంతుడు, శుద్ధుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వోపరి విరాజమానుడు, సనాతనుడు, స్వయం సిద్ధుడు స్వయం సిద్ధుడు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే అనంత బలవంతుడు అని ఎలా అంటే, ఆ పిల్లలు తండ్రితోటి కొట్లాడడానికి బలం ఎంత ప్రయోగిస్తుంటారు ఆ చిన్న చిన్న చేతులతోటి, అది ఎంతో నవ్వొస్తుంటుంది అన్నట్టు. ఆ రకంగా మనం అంత భగవంతునితో తలపడడం అనేది. అందుకని అతడు అనంత బలవంతుడు, అతనికి మించినటువంటి బలవంతుడు ఎవడు లేడు. శుద్ధుడు, ఇప్పుడు ఈ శుద్ధత అనేటువంటిది
యజ్ఞం చేస్తున్నాం అంటుంటారు, కానీ యజ్ఞం రెండు అర్థాలే చేస్తుంటారు. ఒకటి ద్రవ్య ఆదాన ప్రదానం, ఇంకొకటి సందేశ గ్రహణం, ఉపదేశ గ్రహణం. ఇక దమిడి వదలరు. అది దాని గురించి చేతులు కడుక్కోవడం రాకపోతే మరి యజ్ఞం యొక్క లాభం ఎలా కలుగుతుంటుంది? మూడవదే కలిగినప్పుడు నాలుగవది పవిత్రం ఎలా అవుతుంటుంటది? అలా కావాలని అప్పుడు శుద్ధం. భగవంతుడు తన దగ్గర ఉన్నదంతా దారపోస్తున్నాడు. పంచితే ఒదిగిపోతారు. పంచినటువంటి వారు కడిగినటువంటి విప్పుకున్నటువంటి పువ్వు ఎంత ఆకర్షణగా ఉంటుంటుందో, దానదాతలు, ఈ యొక్క గోశాలను నడిపేవారు మరియు పరోపకారం చేసేవారంతా విరబూసిన పువ్వు ఆ రకంగా ఉంటారు. ఇక పిల్లికి బిచ్చం కూడా పెట్టినటువంటి ఎంగిలికి చేతితో కాకిని కొడితే కొట్టనటువంటి వారు, మజ్జిగలో బొద్దెంక పడితే ఎంత తాగిందో అని పీల్చి పడేసేటువంటి రకం వాళ్ళే ముఖ కవలికలన్నీ దోచుకుపోయినటువంటి దొంగలు దోచుకుపోయినట్టుగా కనబడుతుంది. అందుకని ఇక్కడ శుద్ధంగా ఉండాలి, కల్మషం లేకుండా ఉండాలి. ఎదుటి వారు ఆశించినంత మనం ఇవ్వద్దు, మనకు కలిగిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వాలి. పాత్రలను ఎరిగి ఇవ్వాలి. ప్రయోజనాన్ని అక్కడ పరిస్థితిని బట్టి చూడాలి. అంతేగాని అక్కడి నుంచి సైతం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి దోచుకోవడం అనేటువంటిది అది మహామూర్ఖత్వం. అది దానికి ఇప్పుడు వాళ్ళ గోతి తవ్వుకుంటున్నారు కాబట్టి ముందు ఉంటది ముసళ్ళ పండగ. భగవంతుడు ఎవరిని వదిలిపెట్టాడు. సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసిన వాడు. మనకైతే పరిస్థితి విషమించినప్పుడు, పరిస్థితి శృతిమించినప్పుడు, పరిస్థితి జరుగుతున్నప్పుడు దాని పరిణామాన్ని చూసి మనకు తెలుసు. కానీ భగవంతుడికి ఈ పరిస్థితిలో పాల్గొనే వారి మనసులో మెదిలేటప్పుడే భగవంతుడికి తెలుసు, ఓహో ఈ వ్యక్తి ఈ రకంగా వ్యవహరిస్తున్నాడంటే ఇటువంటి పని చేస్తాడు, దీని పరిణామం ఇది ఉంటుందని చెప్పేసి అందరి మనసులో మనోగతాన్ని తెలిసినటువంటి వాడు. సర్వాంతర్యామి, అందరి ప్రతి కణములో ఇమిడి ఉండేటువంటి వాడు. సర్వోపరి విరాజమానుడికి అతనికంటే గొప్పవాడెవడు లేడు. అందరికంటే ఇప్పుడు మనకు ఊరికి సర్పంచి ఏ రకంగానో, దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి ఏ రకంగానో, ఇది మన ఒక్క దేశానికి, మన ఒక్క ఊరికి, మన ఒక్క ఇంటికే మనం చూసుకుంటే ఈ విధంగా అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ సృష్టించినటువంటి ఆ భగవంతుడు సమస్త ప్రాణి జాతులకు, సమస్త యొక్క సృష్టి వ్యవస్థకు అన్నింటికి ఉత్తమంగా విరాజమానమై ఉన్నాడు. సనాతనుడు అంటే మన నాన్న మన ఇంటిలోనే నాన్న అనిపిస్తాడు, కానీ పక్కింటి వాళ్ళ దగ్గరికి పోయేసరికి అయితే బాబాయ్ అవుతాడు, అయితే పెద్ద నాన్న అవుతాడు. మన నాన్న ఎందుకు కావట్లేదు? మరి అక్కడ కూడా పిల్లలు ఉన్నారు కదా అంటే ఆ రకంగా భగవంతుడు. ఈ సనాతన శబ్దం ఏంటంటే నిరంతరంగా కొనసాగేవాడు. ఎన్ని సృష్టిలైనా, ఎన్ని ప్రళయాలైనా ప్రతి సృష్టికి అతడే పరమేశ్వరుడు కాబట్టి సనాతనుడు అనపడతాడు. స్వయం సిద్ధుడు. అతన్ని ఎవరు సిద్ధం చేసేవారు కాదు. ఒక చిన్న ప్రశ్న, సనాతనుడు అన్నారు కదా, దేవుని పేరు చెప్పి మీరు సనాతనం అంటున్నారు. సనాతన ధర్మం అంటే ఏంటిది? మాదే సనాతన ధర్మం అని అందరు చెప్తున్నారు. దేన్ని నమ్మాల? ఎవరి పైత్యం పెరిగితే వారిదే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే యథార్థం ప్రతి సృష్టిని చేసేవాడు. ఇప్పుడు వంట అతన్ని ఎంత అనడం జరుగుతుంది అని అంటే అతడు వంటలు బాగా చేస్తాడని ఎలా తెలిసిందంటే గతంలో మనం చూసాం, ఇప్పుడు చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తాడు, ఇప్పుడు కూడా అతనికి అధికారం ఇస్తే ఇప్పుడు కూడా చేస్తాడు, ఇక ముందు కూడా చేస్తాడు. కాబట్టి వంటవాడు. కళాకారుడిని ఎప్పుడు అంటాము అంటే అతడు చెక్కినటువంటి శిల్పాలను, దించినటువంటి చిత్రములను మనం ఇదివరకు చూసాము, ఇప్పుడు ముందు కూడా చేస్తాడు. ఆ యొక్క మిఠాయిలు చేసేటువంటి వాడు, లడ్డూలు చేసేవాడు ఇదివరకు చేశాడు, ఇప్పుడు చేస్తాడు, ఇక ముందు కూడా చేస్తాడు.
చేసేటువంటి కళా నైపుణ్యం వారిలో ఉన్నది కాబట్టి అతనికి ఆయా వారికి ఆయా కుల వృత్తులతోటి ప్రత్యేకతలు ఇవ్వబడడం జరిగింది. అయితే వారి బ్రతికినంత కాలం ఎప్పుడైతే ఆ కళాకృతిని నేర్చుకున్నారో దేహం చాలించే నాటికి ఎన్నిసార్లు అయితే చేస్తారో ఒకసారి చేసిన దాన్నే మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం వర్తమానంలో ఉన్నటువంటి సృష్టిలోనే మనం ఉన్నాం, ఇదివరకు సృష్టిలో లేము. ఇక ముందు ఉండేటువంటి సృష్టిలో ఉంటామో ఉండమో తెలియదు. అటువంటి స్థితిలో ఆ భగవంతుడు ఎన్నో శక్తులు చేస్తున్నాడు, ఎన్నో ప్రళయాలు చేస్తున్నాడు, నిరంతరంగా ఇది కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి అన్ని సృష్టిలకు అతడే భగవంతుడు. కాబట్టి ఇప్పుడు ఎన్నిసార్లు వంటలు చేసినా వంటవాడి చేతనే చేయించడం, ఎన్ని బొమ్మలు గీసినా కళాకారుని చేతనే గీయించడం, అతడు తన జీవితంలో ఎన్నో చేస్తాడు. కాబట్టి ఆ కళా ప్రావీణ్యం అతనిలో పెరుగుతూ ఉంటుంటది. అదే రకంగా భగవంతుడు నిరంతరంగా కొనసాగుతున్నాడు అనేది అభిప్రాయం సనాతనం అనడానికి. ఇంకా ఎవరెవరైతే మాది సనాతన ధర్మం అని ఎవరైతే అంటున్నారో అది సనాతనం ఒక వేదము మినహా ఇది కాదు. వేదమే ఎందుకు సనాతనము అని అంటే ప్రతి సృష్టిని సృష్టించేటువంటిది అదే దేవుడు. తాను సృష్టించినటువంటి సృష్టిలో పుట్టినటువంటి వాళ్ళు ఎలా మెలగాలో చెప్పేటువంటిదే వేదం. ఆ భగవంతుడు అతడే, వేదము అదియే. ఈ యొక్క జీవాత్మలు మారుతుండొచ్చు ఎవరెవరి కర్మానుసారంగా వారు. ఇప్పుడు మనం సెల్ ఫోన్ మొట్టమొదటి వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ అని కూడా కొనుక్కున్నారు. అది ఒక 2-3 సంవత్సరాలు తీసి పక్కకు పడేసి మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటుంటారు. ఆ రకంగా ఎవరైతే మాది సనాతన ధర్మం అంటున్నారో అవి ఆ సెల్ ఫోన్ లాంటివి అదే అన్నమాట. వాళ్ళకు అవగాహన లేనటువంటి వారు. ఇప్పుడు ఈ వేదము అనేటువంటిది భగవంతుడి జ్ఞానం కాబట్టి, భగవంతుడు సృష్టిని చేస్తున్నాడు కాబట్టి ప్రతి సృష్టిలో ఇవే వేదాలు ఉన్నాయి. ప్రతి గ్రహాలలో ద్వీపాంతరాలలో ఎక్కడెక్కడైతే మనుషులు ఉన్నారో, ఏ గ్రహంలో ఉన్నారో, లిపి వేరే కావచ్చు, కానీ భావం మాత్రం మనం చదివే వేదాలదే అనేటువంటి విషయం. ఇప్పుడు మనం 7వ సముల్లాసం చదువుతున్నాం, 8వ సముల్లాసం చివరిలో ఈ విషయం అంతా వస్తున్నది అక్కడ చూడండి. అందుకని నిరంతరంగా కొనసాగేటువంటి అతనిని సనాతనుడు అంటుంటారు. ఇంకా వేదమే నిరంతరంగా అన్ని సృష్టిలలో వేదము ఉంటున్నది కాబట్టి వైదిక ధర్మమే సనాతన ధర్మం. ఇప్పుడు ఈ పురాణాలు మంగళ గ్రహాలలో వాళ్ళకు ఉన్నావా, సూర్యునిలో ఉన్న వాళ్ళకు ఉన్నావా, ఇంకా వేరే గ్రహాలలో ఉన్న వారికి ఉన్నాయా ఈ పురాణాలు? అక్కడ క్రైస్తవం, ముస్లిం ఇవన్నీ ఉన్నాయా? మరి వాళ్ళ సనాతనం ఎట్లా అవుతుంటది? మిడి జ్ఞానం. అమ్మగారు, వేదమే సనాతనం, ఏ పనులు కూడా సనాతనం కావు కదా. అంతే కదా, అర్థం అది. ధన్యవాదాలు. ఇప్పుడు పనుల విషయం వేరు, వేదం విషయం వేరు. సనాతనం అంటే వేదమే. సనాతనం అంటే నిరంతరంగా కొనసాగేటువంటిది. ఇప్పుడు బైబుల్ 2026 సంవత్సరాల కంటే ముందు లేదు. ఖురాను 1400-1500 సంవత్సరాల కంటే ముందు లేదు. ఇప్పుడు ఈ పురాణాలను రాసినటువంటి పండితులు పుట్టే కంటే ముందు లేరు, వాళ్ళ తల్లిదండ్రుల కంటే అసలు లేరు. అవునా? మరి అలాంటప్పుడు సనాతనం ఎట్లా అవుతుంటారు? అదే అంటున్నా, ఒక వేదం తప్ప సనాతనం ఏ పనులు ఏది లేదు. అన్ని సృష్టిలో ఉండేటువంటిది ఒక వేదమే కాబట్టి దాన్ని సనాతనం అంటున్నాం మనం. అట్లా. ఓకే, ధన్యవాదాలు ఆచార్య, చక్కగా వివరించారు. పరమేశ్వరుడు సనాతనం, అంతేగా ఆచార్యది జ్ఞానం. వేదం అంటేనే జ్ఞానం, అదే సనాతనం. పరమేశ్వరుడు సనాదులు జీవరూపులు అగు తన ప్రజకు తన సనాతన విద్యతో యథారీతిని వేదము ద్వారా అర్థముల బోధను కలిగించుచున్నాడు అనేటువంటిది ఈ విధముగా సగుణ స్థుతి. పరమేశ్వరుడు సనాతనులు,
పరమేశ్వరుడు ఏకవచనం, సనాతనులు బహువచనం, అనాదులు బహువచనం, జీవరూపులు బహువచనం. ఈ సనాతనులు, అనాదులు, జీవరూపులు అయినటువంటి తన ప్రజకు పరమేశ్వరుడు ఏకవచనం. వీళ్ళు కర్మలు, వీళ్లకు కర్త పరమేశ్వరుడు. క్రియ ఏంటిది అంటే తన సనాతన విద్యతో యథారీతిని వేదము ద్వారా అర్థముల బోధను కలిగించుచున్నాడు. ఇది వేదము ద్వారా, సనాతన విద్య అయినటువంటి వేదము ద్వారా యథారీతిని, దాంట్లో కల్పితము కాకుండా అందరికీ ఈ యొక్క అర్థముల బోధను కలిగిస్తున్నాడు. ఇక కళ్ళున్నాయని, నాకే కళ్ళున్నాయని చెప్పేసి బొమ్మలన్నీ చూసేవారికి కనబడుతున్నదంతా చూసేవారే తమకంటే తెలివైన వారు లేరనుకుంటారు. కానీ దిమాగ్ ఉన్నవాడు దునియా మొత్తం చూస్తుంటారు. ఇగో ఈ కెమెరాలు బంద్ చేసుకునే వారికి మాత్రం కారు, మొహాలు దాచుకుంటుంటారు ఎందుకు? అందుకని ఇక్కడ పరమేశ్వరుని యొక్క జ్ఞానం, పరమేశ్వరుడు అనాది అయినప్పుడు పరమేశ్వరుని జ్ఞానం కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంటది. అందుకని యథారీతిని, అది ఉన్నది ఉన్నట్లుగానే, దాంట్లో ఏమాత్రం తరుగు మరుగు లేకుండా వేదము ద్వారా అర్థములను బోధను కలిగించుతున్నాడు అనున్నది సగుణ స్థుతి. ఏ ఏ గుణములతో కూడి ఉన్నట్లు పరమేశ్వరుని స్థుతి చేయబడును అది సగుణ స్థుతి అని భావము. ఏ ఏ గుణములతో కూడి ఉన్నటువంటి పరమేశ్వరుని స్థుతి చేయబడును అది సగుణ స్థుతి అని భావం. మరియు అకాయం, కాయము అంటే దేహము, కాయము అంటే శరీరము, అకాయము అంటే శరీరము లేనివాడు. అకాయం అంటే దేహము లేనివాడు. అతడెన్నడూ శరీర ధారణము చేయడు, జన్మింపడు. అతనిలో ఛిద్రము కలగదు. అవ్రణం అంటే ఛిద్రం, గాయం. వ్రణం అంటే గాయం. ఆ యొక్క అతనిలో శరీరము అనేటువంటిది పంచమహాభూతాలతో కూడుకున్నటువంటిది కాబట్టి, అన్నవోసిదులతో అయినది కాబట్టి. వ్రణం అంటే గడ్డలు. వ్రణము సంస్కృత పదము, గాయం గడ్డలు కాదు. ఛిద్రాలు గాయం అంతే. షేఫ అంటే ఉబ్బినటువంటిది సంస్కృతంలో అంటుంటారు. వ్రణమని పండితులు అంటుంటారు కదా, వైద్యులు అంటుంటారు కదా, ఈ వ్రణానికి ఏమైనా పెట్టుకోండి, ఎందుకు అట్లా ఖుల్లా పెట్టేసరికి ఈగలు దోమలు వస్తుంటాయి, ఇన్ఫెక్షన్ అవుతుంటుందని అంటుంటారు కదా. అతనిలో ఛిద్రం కలగదు. ఛిద్రం ఎందుకు కలగదు అంటే ఛిద్రం కలగడానికి ఆకారం కావాలి. ఛిద్రం కలగడానికి ఆకారం కావాలి. అతడికి ఆకారమే లేనప్పుడు, శరీరమే లేనప్పుడు, దేహమే లేనప్పుడు ఇక వ్రణము, గాయం ఎలా అవుతుంటుంటది? నాడీ మున్నగవాని బంధనమున పడడు. ఇక దేహమే లేనప్పుడు దేహజాలం అయినటువంటి జాలము అంటే వల అంటే నరాలు, అటువంటి నరనాడుల యొక్క బంధనములో పడడు. పాపాచరణం ఎన్నడు చేయడు. పాపాచరణం ఎందుకు చేయడు? పాపాచరణం చేయాలి కదా. పాపాచరణం చేసేది ఎవరు అంటే స్వార్థం ఉన్నటువంటి వారే పాపాచరణం చేస్తారు. భగవంతుడికి ఏం స్వార్థం ఉంటుంది? అతనికి స్వార్థం ఉన్నది అని అంటే ఎవరి ద్వారానో అతని అది స్వార్థం నెరవేరట్లేదు కాబట్టి పక్షపాతి అవుతుంటాడు. స్వార్థం అంటే పక్షపాతం. పాపం చేయడం అంటే అతనికంటే గొప్పవారు ఇంకెవరో ఉన్నారు, అతని నుండి ఇతని నిహిత స్వార్థం నెరవేరట్లేదు కాబట్టి ఆ స్వార్థాన్ని ఆశించి పక్షపాతి అవ్వడమే పాపాచరణం. ఎన్నడూ చేయడు. అతనిలో క్లేశములు, దుఃఖము,
అజ్ఞానము ఎన్నడూ కలగవు. ఇప్పుడు ఏంటంటే ఆధ్యాత్మిక క్షేత్రంలోకి వస్తున్నటువంటి వారు అంటే కోపం వస్తుంటది, కాకపోతే అనకపోతే వారికి తెలియదు, మరి మన దగ్గర నుండి కూడా తెలుసుకోలేకపోతున్నారు అనేటువంటి బాధ కలుగుతుంటది. అందుకే చెప్పాల్సి వస్తున్నది. ఆశ్రమ పశువుల డబ్బులు కానీ ఏవైనా కూడా అటువంటివి వ్యక్తిగతంగా అది చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఎక్కడ చేసినా సరే, గోశాలలో కానీ ఇంకెక్కడా కానీ అది సరైనటువంటిది కాదు. కళ్ళు తెరవాలి, భగవంతుడు మనకిచ్చిన దాంట్లో సంతృప్తి పడాలి. అంతేగాని పరాన్నమం దుర్లభంలోకే శరీరస్తు పునః పునః, పరాయిలకు దొరికినదే దుర్లభం, దొరకడమే దుర్లభం. శరీరాలు అయితే వస్తూనే ఉంటుంటాయి, పోతూనే ఉంటుంటాయి ఈ జన్మలు అని అటువంటిది భావించడం మహా అజ్ఞానం. అతనిలో క్లేశములు దుఃఖము అజ్ఞానం. అంటే క్లేశములు అంటే బాధలు, దుఃఖము అంటే దుఃఖం అంటే ఎదురీదడానికి సులువుగా లేనటువంటిదే దుఃఖం, అడ్డగించేటువంటిది. అజ్ఞానం ఎన్నడూ కలగవు, అజ్ఞానం ఎన్నడూ కలగవు అని ఇటువంటివి అంటే పరమేశ్వరునికి పాపాచరణ చేయడు, పరమేశ్వరుడు పాపాచరణ చేయడు, క్లేశములు కలగవు. క్లేశములు ఎవరికి కలగాలి? క్లేశములు ఎవరికి కలగాలి అని అంటే స్వేచ్ఛాచారికే క్లేశములు కలుగుతాయి. స్వేచ్ఛాచారం, స్వేచ్ఛ అంటే అక్కడ నియంత్రణ లేకుండా అత్యుత్సాహంతో చేసేటువంటి వారికి స్వేచ్ఛాచారం అంటారు. అందుకే దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, 10వ నియమం చెప్పండి ఎవరైనా, ఆర్య సమాజ 10వ నియమం, సర్వహితకరములకు సామాజిక నియములందు పరతంత్రులై ఉండటము మరియు వ్యక్తిహితకరములైనటువంటి నియమములందు స్వతంత్రుడు అందరికీ తగును. అంతే. అందుకని ఈ యొక్క పరమేశ్వరుడు క్లేశములు దుఃఖములు అజ్ఞానం ఎన్నడూ కలగవు. అజ్ఞానం అంటే దాగుడు మూతలు. నేనే తనకు తెలియనిది ఆచార్య. అజ్ఞానం అంటే తనకు తెలియని విషయం. తెలియని విషయం అజ్ఞానం కాదు. తెలియని విషయం అజ్ఞానం అంటే మరి దేవుడు వేదం ఎందుకు ఇస్తున్నాడు? మనకు తెలియదనే ఇస్తున్నాడు కదా. వేదోపదేశం నాకు ఈ విషయం గురించి తెలియదు, అది నేను అజ్ఞానంలో ఉన్నా, అప్పుడు తప్పులు చేస్తున్నా. అదే తెలియని దానికి బోధించడం అది వేరు, అది అజ్ఞానం వేరు. అజ్ఞానం ఏంటంటే చెప్పినా వినిపించుకోకపోవడం, స్వతహా తెలుసుకోకపోవడం అజ్ఞానం. చెప్తున్నారు కదా, ఇప్పుడు భగవంతుడు వేదం ఇచ్చాడు కదా. ఇప్పుడు ప్రతి చోట తప్పు చేస్తున్న ప్రతి వ్యక్తి హృదయాంతఃకరణ నుంచి ఇది చెయ్యొద్దు, ఇది తగదు, ఇది సరైనది కాదు అని హెచ్చరిస్తున్నాడు కదా. దాన్ని తిరస్కరించినప్పుడు కదా, దాన్ని లెక్క చేయనప్పుడు కదా తప్పు జరిగేది. అవును. అంటే ఆచార్యులు చెప్పినా గానీ వినకుండా చేయడం. అదే దీని సామెత కూడా ఉంది కదా, చెప్పంగా వినని వాడిని చెడంగా చూడాలి అని అంటారు కదా. చెడంగా చూడాలి. అవును. ఇటువంటి గుణములు రాగద్వేషములు లేనివాడుగా ఎంచి పరమేశ్వరుని స్తుతి చేయుట నిర్గుణ స్థుతి. అంటే సగుణము అని అంటే ఏవైతే సృష్టి చేస్తున్నాడో, వేదమును ఉపదేశిస్తున్నాడో, ఈ యొక్క తల్లిదండ్రులు గురువుల ద్వారా మనకు జ్ఞానోదయం కలిగజేస్తున్నాడో, దీనిని సగుణం అంటుంటారు. ఎక్కడైతే అతడికి దేహము లేదు, అకాయం అంటే దేహము లేకపోవడం, అవ్రణం అంటే ఛిద్రము,
గాయం కాకపోవడం మరియు నాడి మున్నగున్నటువంటి వాటి ఈ యొక్క అస్నావిరం అంటే నరనాడుల యొక్క బంధనంలో ఉండకపోవడం మరియు దొంగతనము అబద్ధము పాపాలు ఇవి చేయకపోవడం ఇవన్నీ నిర్గుణోపాసన అనబడుతుంటాయి. రాగద్వేషము అంటే నాకు చెందనిది పొందడానికి ప్రయత్నించేదే రాగం. చెందనిది పొందడానికి ప్రయత్నం చేసేదే రాగం. ద్వేషము అందుకోవాలన్నా అందలేకపోతున్నది కాబట్టి ద్వేషం. అంతే అంతే యథార్థం. నక్క పండ్ల గురించి పైకి ఎగిరి అందుతలేదు. అందనప్పుడు అది ఏం చేస్తుంది, ఇచ్చి దాన్ని దేశపడి వెళ్ళిపోతుంది. అదే అంతగా కనబడ్డప్పుడేమో అవి తీయగా అనిపించింది, తినాలనిపించింది, నోట్ల నీరు వచ్చింది. ఎంత ఎగిరినా అందకపోయేసరికి ఏవి పుల్లగున్నాయి, ఏవి తినకూడదు, ఆరోగ్యం పాడైపోతుంది అనుకుంటుపోతుంది. అప్పుడు రాగం పెరిగింది, ఇప్పుడు దేశం పెరిగింది. అంతే. ఈ స్థితి వలన తన గుణకర్మ స్వభావములను పరమేశ్వరుని గుణకర్మ స్వభావముల వలె చేసుకునవలెను. అంటే ఇప్పుడేంటంటే భగవంతుని ఉపాసన చేసినప్పుడు భగవంతుని గుర్తించి భగవంతుని యొక్క గుణకర్మ స్వభావాల వలె మన గుణకర్మ స్వభావాలను పరిష్కరించుకుంటూ మనము మంచి ఆచరణతో మన పిల్లలకు, మన బంధువులకు, మన చుట్టుపక్క వాళ్లకు ఆదర్శంగా ఎదగాలి. అది నిజమైనటువంటి స్థుతి. ఇప్పుడు ఏమంటారంటే మనము ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసన చేస్తున్నామంటే మన లోపల మార్పు కనబడాలి. మన గుణాలలో మార్పు కనబడకపోతే అది ఎంత చేసినా వృత్తమే. అంతే కదా. అదే ఇప్పుడు ఓం ప్రకాష్ ఇహపరలోకంలో కథ రాశాడు. ఏంటంటే గండు చీమలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కాబట్టి చెరుకు వంట చేసే బెల్లం చేసే దగ్గర ఉంటాయి, నిల్వ చేసే దగ్గర ఉంటాయి, మరి ఉప్పు తయారు చేసే దగ్గర, ఉప్పు నిల్వ చేసే దగ్గర ఉంటుంటాయి. అనుకోకుండా కలిసినప్పుడు ఈ ఉప్పు దగ్గర ఉండేటువంటి గండు చీమ నోట్లో ఉప్పు రాయి పెట్టుకొని ఎప్పుడు తిరుగుతుంటదంట. ఓ రోజు అనుకోకుండా ఆ బెల్లం ఆ గడ్డలో నిల్వ ఉండే చోట ఉన్నటువంటి బంధువు కలిసేసరికి ఏం చాలా రోజుల తర్వాత కనబడ్డా, ఎక్కడ ఉంటున్నావు ఏంటి, కనబడతలేవు. సరే ఈరోజు మా ఇంటికి విందుకు రమ్మని చెప్పి తీసుకుపోయి ఆ బెల్లం గడ్డల మీద ఉండి నీకు ఎంత కావాలో తిను అని తింటుంటే ఇది ఎట్లుంటది రుచి అని అంటే చాలా కమ్మగా తీయగా ఉంటుండే. ఎంత తిన్నా కూడా అది ఉప్పుగానే ఉన్నది. ఎంత తిన్నా కూడా దాన్ని ఉప్పుగానే ఉన్నది. నువ్వు తీయగా కమ్మగా ఉండదు అంటున్నావు ఏంటి అని అంటే, బెల్లం ఉప్పుగా ఉండడం ఏంటి? ఒకసారి నోరు తెరువు అని అంటే నోట్లో ఉప్పు రాయి కనబడింది. ఓహో అదే ఆ సంగతి. అయితే నువ్వు ఒకసారి ఆ నోట్లో ఉన్నది ఊమేసిన తర్వాత తిను. తిన్న తర్వాత వాళ్ళే భలే కమ్మగా ఉంది, ఇంత రుచిగా ఎప్పుడు దొరకలేదు నాకు అని చెప్పేసి అప్పుడు ఇష్టం ఉన్నంత తిన్నదంట. అర్థమవుతుంది అమ్మగారు? ఇది విన్నాం కూడా, చదివినాం ఇది. మరి అది ఉప్పుగడ్డ ఉమ్మేస్తేనే తీయదనం ఆస్వాదం వస్తుంది. ఆ ఊమడం రావాలి. అంటే విద్వాంసుల సాంగత్యంలో ఉండి తన ప్రవర్తనను మార్చుకోవడం రావాలి. తప్పులు ఉండడం తప్పు కాదు, కానీ తోటి వారిని చూసి నేర్చుకోవాలి. తనను తాను సవరించుకుంటేనే జీవితం బాగుపడుతుంది. అంతేగాని విద్వాంసుల సాంగత్యంలో ఉండి కూడా అదే వ్యవహారం చేస్తే ఇక నిన్నెవరు కాపాడలేరు. అంతే. అంటే అది వచ్చేది ఏంటంటే
పిడికెడి ఇసుక పట్టుకొని నీటిలో ఇట్లా అంటుంటే నీళ్ళలోకి వెళ్ళి ఆ పిడికిలు తీసుకొస్తే తడుస్తుందా? పిడికిట్లా పట్టుకున్నావు ఇసుక మాట్లాడేంటిది? ఇసుకని ఏమంటున్నారు? ఇసుకను పిడికిట్లా పట్టుకొని నీళ్ళలోకి వెళ్ళి ఇట్లా ఇట్లా ముంచుకొని తీసుకొస్తే తడుస్తుందా? జారిపోతుంది. అదే ఈ నటించే వారి జీవితాలన్నీ ఎక్కడున్న గొంగళి అక్కడే. అదే అందుకే ఆచార్యజీ సత్యమును గ్రహించినప్పుడు అసత్యము తేయించినప్పుడు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలి. అది పరమేశ్వరుని స్తుతి చేయుట నిర్గుణ స్థుతి అగును. ఈ స్థుతి వలన తన గుణకర్మ స్వభావములను పరమేశ్వరుని గుణకర్మ స్వభావముల వలె చేసుకొనవలెను. అది ఎట్లా అంటే, అతడు న్యాయకారి కావున తాను కూడా న్యాయకారి కావలేను. తన దగ్గరికి పిల్లల ద్వారా సమస్యలు తీసుకొని వస్తున్నాడు, రప్పింపజేస్తున్నాడు భగవంతుడు. వారికి న్యాయం చేయాలి. అక్కడి నుంచి మన మార్పు మొదలవుతుంటది. ఆ పిల్లల ద్వారా, శిష్యుల ద్వారా, భక్తుల ద్వారా గురువుకు న్యాయం చేయాలి. కేవలము భట్టువలే పరమేశ్వరుని గుణకీర్తనం చేయుచు తన చరిత్రను బాగు చేసుకొనని వాని స్థుతి వ్యర్థమగును. అందుకని కేవలము ఆ భట్టు అంటే ఏంటంటే భట్రాజుల వాళ్ళు కేవలం స్థుతి చేయడానికి కొరకు మాత్రమే ఉంటారు. ఇది వాళ్ళు కేవలం పొగడతలకే ఉంటారు. ఇప్పుడు అక్కడ చెప్తుంటాడు కదా, దయానంద సరస్వతి కథ రాస్తుంటాడు వ్యవహార భానువులో. ఏంటంటే రాజుకు వంకాయ గురించి చెప్తే, వంకాయ ముకుటము చూడు, దాని రంగు చూడు, దాని లోపల వెన్న వంటి ఆ విత్తనాలు చూడు, దాని ఆకృతి చూడు, రాజవైభవం చూడు అని చెప్పేసి ఆ వంకాయ గురించి చెప్తే రాజు వంకాయ కూర తింటుంటాడు అనమాట. రోజు తింటుంటే అతనికి దొడ్డికి పెడుతుంటది. బాగా నీరసంగా వస్తుంటాడు. ఏంది స్వామి, ఏమైంది అని అంటే, ఇగో నువ్వు వంకాయ కూర గురించి బాగా చెప్పావు కదా అనేది, దాన్ని తినాలి, నేను కూడా మంచి గొప్పవాడిని కావాలనుకొని నేను తిన్నాను, ఇది లూజ్ మోషన్ పట్టుకున్నది అని చెప్పి అంటాడు అనమాట. అంటే అప్పుడు దాన్ని తిట్టడం మొదలు పెట్టాడు. దాన్ని ముఖం చూసిన మహారాజా దగ్గరికి కూడా వచ్చి పట్టుకోవద్దని చెప్పి ముండ్లు కూడా పెట్టాడు దానికి. అది ఎట్లున్నదో చూడు. దాన్ని అది లోబడే విత్తులు చూసారా, కుష్టి రోగం వస్తే పొట్టు రాలిపోతుంటది కదా శరీరం, అట్లా దానికి విత్తనాలు ఉంటాయి. ఏమయ్యా నువ్వు మొన్న పొగిడావు, ఇవాళ తిడుతున్నావు ఏంటంటే, నాకు మహారాజును పొగడడం ఇష్టం. ఆ బెండకాయ అది వంకాయతో నాకేం సంబంధం? అది ఉంటే ఎంత పోతే ఎంత. అట్లా అంటే వాళ్ళు స్తుతి చేసేటువంటి వాళ్ళే, పొగడత చేసేటువంటి. ఓం నమస్తే. ఈ అంజయ్య దండకమిషన్ అది అడ్డి వాళ్ళే. అంజయ్య దండకాయ చదువుతారు కదా పెళ్లి ముందు, అడ్డి వాళ్ళే ముఖస్థుతి చేసే వాళ్ళంతా అటువంటి వాళ్ళే. ఓం ఆచార్య. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. ఆధ్యాత్మిక విద్యా జ్ఞాన గంగా సత్సంగంలో ఉన్నాము. సత్య ప్రకాశము 7వ సముల్లాసములో పరమాత్మ యొక్క గుణాలను విశేషంగా తెలుసుకుంటున్నాము. ఈ అనుభవపేతమైనటువంటి ఉదాహరణతోటి వారు చక్కగా చిన్న పిల్లలు కూడా అర్థమయ్యేలాగా బోధిస్తున్నారు. వారికి నా యొక్క ధన్యవాదములు. ఒక సంస్కృత భజన పాడమంటారా? షేర్ చేయండి. పక్కన ఉన్న గంట సింహంలో కొన్ని పాడండమ్మా. ఓం ఓం వినామాతరం నాస్తి బాలస్య బాల్యం, వినా భారతం నాస్తి బాహో ప్రతిష్ట. వినామాతరం నాస్తి బాలస్య బాల్యం, వినా భారతం నాస్తి బాహో ప్రతిష్ట. వినా మాతరం నాస్తి విశ్వస్య మానం, వినా సంస్కృతం భారతం నో.
వినా మాతరం నాస్తి బాలస్య బాల్యం, వినా భారతం నాస్తి బాహు ప్రతిష్ట, వినా యజ్ఞహోమమునా వాయుర్విశుద్ధి, వినా సంధ్యయా నాస్తి చాత, వినా వినా సంధ్యయా నాస్తి చేతః ప్రశాంతి, న దండం వినాశ సనాశాస్తి మూల్యం, వినా దండము వినాశ సనాశాస్తి మూల్యం, వినా సంస్కృతం భారతం నో, వినా మాతరం నాస్తి బాలస్య బాల్యం, వినా భారతం నాస్తి బాహు ప్రతిష్ట, వినా బ్రహ్మచర్యేణ దేహేన శక్తి, వినా శ్రద్ధయా నైవ భక్తస్య భక్తి, వినా బ్రహ్మచర్యేణ దేహేన శక్తి, వినా శ్రద్ధయా నైవ భక్తస్య భక్తి, ధనం శోభితేనైవ దానం వినాహి, ధనం శోభితేనైవ దానం వినాహి, వినా సంస్కృతం భారతం నో, వినా మాతరం నాస్తి బాలస్య బాల్యం, వినా భారతం నాస్తి బాహు ప్రతిష్ట, పురాతత్వలేకః కథానాటకాని సమస్తాని సంస్కృత గిరాఠంకితాని, పురాతత్వలేకః కథానాటకాని సమస్తాని సంస్కృత గిరాఠంకితాని, క్షమేతు సంస్కృతం చేదు, క్షమేతు సంస్కృతం చేదు భవేదు భూరిహాని, వినా సంస్కృతం భారతం నో, వినా మాతరం నాస్తి బాలస్య బాల్యం, వినా భారతం నాస్తి బాహు ప్రతిష్ట, మహాభారతం వేద గీతచ్చ శాస్త్రం, పురాణాని రామాయణ కావ్యగీతం, మహాభారతం వేద గీతచ్చ శాస్త్రం, పురాణాని రామాయణ కావ్యగీతం, సంస్కృత సంస్కృతి సంస్కృతేవా విరా సంస్కృతం భారతం నో, వినా మాతరం నాస్తి బాలస్య బాల్యం, వినా మాతరం నాస్తి బాహు ప్రతిష్ట, వినా భారతం నాస్తి విశ్వస్య మానం, వినా సంస్కృతం భారతం నో, వినా మాతరం నాస్తి బాలస్య బాల్యం. ఓం నమస్తే ఆచార్య. ధన్యవాదములమ్మా. చాలా అద్భుతంగా పాడారు. ఈ సంస్కృతంలో పాడడం రావాలి. అమ్మగారు సాహసం బాగా చేస్తుంటారు. హిమాలయ మహాప్రసాదం కూడా మొదట వారే ప్రయోగం చేశారు. ఇటువంటి తప్పులున్నాయి ఆచార్యులా, బాగుంది. అంటే సంస్కృతం లేకుండా ఏది లేదు ప్రపంచంలో అని భావన. రామాయణం మళ్ళీ దానం చేయకుండా కూడా శోభితం లేదు అని కూడా ఇచ్చిండ్రు ఆచార్యులా. అద్భుతం, బాగుంది. ఈరోజు వైదిక సంధ్యోపాసన మరి ఎవరు ఈరోజు గురువారము ఎవరు ప్రభాకర్ గారా? అవును, నాదే. చేయించాడు. ఓం ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓ ఓం అమృతోపస్తరణమసే స్వాహా, ఓం అమృతాపిధానమసే స్వాహా,
ఓం సత్యం యశః శ్రీర్మైశ్రీః శ్రేయతాం స్వాహా. తథా ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలాకరపృష్ఠే, ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రః. ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహ, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అఘమర్షణ మంత్రః. ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయతాం, తతో రాత్ర్యజాయత తతో సముద్రోదర్ణవా, సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదాద్ విశ్వస్య మిషతో వశీ, సూర్యాచంద్రమసౌ దాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. థా మనసా పరిక్రమ మంత్రః. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యా ఇషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మత్సం భోజం వేదద్మః, దక్షిణాదీంద్రోధిపతి స్థిరచ్చిరాజే రక్షితా పితరైషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః, ప్రతీచేదిక్వర్ణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః, ఉదీచేదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః, ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః, ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః శ్విత్రో రక్షితా వర్షమిషవః, తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః. అథ ఉపస్థాన మంత్రః. పరమాత్మ ఉపస్థానం అంటే నాకు అత్యంత సమీపంలో పరమాత్మ ఉన్నాడని అర్థం. జాత వేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః, సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. ఋగ్వేద మంత్రం 1వ అధ్యాయం 99వ సూక్తం 1వ మంత్రం. భావం: ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాము. లోభంతో ఎవరేని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితముగా నశింపజేయుదవని ఎరుగుదము. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు ఆవలీలగా గమ్యం చేర్చున్నట్లే నీవు
మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నే ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తస్తు శచ్చ. యజుర్వేద మంత్రం 7వ అధ్యాయం 42వ మంత్రం. భావం: ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము, భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదిత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. యజుర్వేద మంత్రం 33వ అధ్యాయం 31వ మంత్రం. భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం తమసస్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. యజుర్వేదం 35వ అధ్యాయం 14వ మంత్రం. భావం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాము. తర్వాత ప్రాయశ్చిత మంత్ర ప్రకారం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది. అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం: తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవేమా శరదశతం శృణయామా శరదశతం ప్రభ్రవామా శరదశతం అధీనాస్యామా శరదశతం భూయచ్చ శరదశతాత్. యజుర్వేదం 36వ అధ్యాయం 24వ మంత్రం. ప్రాయశ్చిత మంత్ర ప్రకరణ భావం: ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడి ప్రార్థించడం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే ఈ మంత్ర ప్రకరణం. 100 శరదృతువులైనా చూడగలం, 100 శరదృతువులైనా జీవించగలం, 100 శరదృతువులైనా వినగలం, 100 శరదృతువులైనా మాట్లాడగలం, 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండగలం, 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వంను అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఓం శన్నో దేవీరభీష్టయా ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. ఈశ్వర దయానిధి, నీ కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాదులు వలన చతుర్విధ పురుషార్థులైన ధర్మార్థ కామ మోక్షములు మాకు వెంటనే ఇప్పుడే సిద్ధించినట్లు అనుగ్రహింపుము స్వామి. నమస్కారం అంతా.
ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఓం. ఆచార్య. ఒక సూచన ఏంటంటే, ఇప్పుడు మనం చేయిస్తున్నటువంటి సంధ్యోపాసన మంత్రముల క్రమము, సంస్కార విధి ముద్రణ అయ్యింది. మీకు ఎవరెవరికి కావాలో అది చెప్తే దాన్ని పంపించడం జరుగుతుంటది. లేదంటే అక్కడ హైదరాబాద్ నరేంద్ర భవనంలో అక్కడ తీసుకోవచ్చు, సుల్తాన్ బజార్ ఆర్య సమాజం పైన. ఓకే. అది ఇంకా ఎవరెవరికి కావాలో చెప్తే దాన్ని బట్టి చేస్తుంది. నా దగ్గర అయితే 15 కాపీలు తెప్పించాను. రాధారత్మాచార్యదేనా ఆచార్య? అవును, దాంట్లోనే ఉన్నది. నేను ఒక కాపీ తీసుకొచ్చిన స్వామి, నా దగ్గర ఉన్నది. నేను 22 సైడ్ పంపిస్తాను మళ్ళీ. పుష్పమ్మ గారు అక్కడ బోధనకే తీసుకుంటారా? అక్కడికి వస్తాయి. తెలుగులోనే ఉందా ఆచార్య? తెలుగులో ఉంది. అది పుస్తకం అందరి దగ్గర ఉండాలి. యజ్ఞం గురించి, సంధ్యోపాసన గురించి అన్ని రహస్యాలు చెప్పబడతాయి కాబట్టి అందరి దగ్గర ఉండాలి. శాంతి పాఠ. ఓం जो शांतिरंतरिक्षम शांति पृथ्वी शांति आपा शांति औषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि. ओम शांति शांति शांति. श्री नमः. नमस्ते आचार्य. अंदर नमस्कार. ओम अंदर की नमस्ते. ఓం నమస్తే సర్వేభ్యో నమో నమః. నమస్తే. ఓం ఆచార్య, అగ్నిహోత్రం గురించి కూడా ఉందా ఆచార్య? అగ్నిహోత్రం అంటే ఇక వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ముద్రణ చేసి